విజయనగరం పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలను సైలెన్సర్ను అమర్చడం, కంపెనీ ఇచ్చిన సైలెన్సర్స్ను తొలగించడం, మార్పు చేయడం చట్టరీత్యా నేరమని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. నిబంధనలకు బంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు అమర్చిన సైలెన్సర్స్ను తొలగించి వాటిని మళ్లీ వాహనదారులు వినియోగించకుండా వాటిని రోడ్ రోలర్ ధ్వంసం చేసే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఇటీవల కాలంలో యువత తమ ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్స్ మార్పులు చేస్తూ పెద్ద శబ్దాలతో ఇతర వాహనదారులను, ప్రజలు, పాదచారులను, పిల్లలు, హృదయోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది యూత్, చాలా మంది యంగ్ పీపుల్ ఈ 2 వీలర్స్ మీద తిరుగుతున్నప్పుడు సైలెన్సర్స్ మోడిఫై చేసి, సైలెన్సర్స్ తీసేసి ఎక్కువ శబ్దం వచ్చేటట్టు, ఎక్కువ నాయిస్ వచ్చేటట్టు, దగ్గని నాయిస్ వచ్చేటట్టు చాలామంది మోటార్ సైకిల్ను మోడిఫై చేసి తిరుగుతున్నారు. అది చట్టరీత్యా నేరము. చట్టరీత్యా దాని మీద బండి సీజ్ చేయవచ్చు, దాని మీద ఫైన్ వేయవచ్చు. సో ఇట్లాంటివి అరౌండ్ 250 మోటార్ సైకిల్స్ను సీజ్ చేసి దానికి సంబంధించి ఈ సైలెన్సర్స్ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళందరి మీద 1000 రూపాయల ఫైన్ కూడా వేయడం జరిగింది. సో ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఎన్ఫోర్స్మెంట్ చేసేటప్పుడు ట్రాఫిక్ పోలీస్ దీని మీద ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఉంది. సో లాస్ట్ 6 monthsలో 250 మెంబర్స్ మీద ఫైన్ చేసి వాళ్ళ బండ్లు సీజ్ చేసి ఆ సైలెన్సర్ తీసి మన దగ్గర పెట్టడం జరిగింది. ఈరోజు ఆ 250 సైలెన్సర్స్ను మనము రోడ్ రోలర్తో డిస్ట్రాయ్ చేస్తున్నాము. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎంవీ యాక్ట్లో కూడా ఒక అమెండ్మెంట్ వచ్చింది. ఇట్లాంటి సైలెన్సర్ తీసి ఎక్కువ నాయిస్ వచ్చేటట్టు ఎవరైనా వాళ్ళ